అక్కడ లెక్కనే ఉండాలి, ఇక్కడ రావద్దు. కాబట్టి మీరు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మేము ఆ రకంగా మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు హరీష్ రావు గారు కూడా కరీంనగర్ కలిసి పోటీ చేస్తున్నాడు. అదే అంటున్నాం, ఆ స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం గౌరవించే పార్టీ కించపరిచే విధంగా మేము మాట్లాడలేదు. ఈరోజు వలసవాదులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు. కాబట్టి సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ వింటుంటే కొంచెం తేడాగా ఉంది సార్. ఏంటంటే ఆయన కావాల్సుకొని టిఆర్ఎస్ మీద ఏదో ఒక పట్టు సాధింపు చర్యల్లో భాగంగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది తప్పితే ఆయన రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరినో ఒకరిని అధ్యక్షుని చేయమనండి, కనీసం బీసీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిని చేయలేని వీళ్ళు తెలంగాణలో కేసీఆర్ ను కేటీఆర్ ను విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి, అక్కడున్న తెలుగుదేశం నాయకులకు ఒక ప్రశ్న సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేస్తున్నారు కదా అక్కడ, మరి తెలంగాణ గురించి మేము వాళ్ళు ప్రపోజల్స్ పంపాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు సార్? వీళ్ళ తరపు నుంచి వీళ్ళ కూడా రిప్రజెంటేషన్ కూడా ఉండాలి కదా, వీళ్ళు కూడా తెలంగాణ ఎమ్మెల్యేలే కదా. మరి అలాంటప్పుడు మన పవర్ ఇంత లోటు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు? సిపిఎల్ రద్దు చేసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఇవాళ అదేంటి బీజేపీ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, ఆయన మాట్లాడుతూ గోల్కొండ కోట పైన ఎజెండా ఎగరేస్తారా అంటున్నారు. కాదు అది సరే, ఈ సెప్టెంబర్ విమోచన దినోత్సవం జరపండి అక్కడ అంటున్నాడు. లేకుంటే అదే సార్, ఇప్పుడు విమోచన దినోత్సవము తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ టైంలోనే విమోచన దినోత్సవం గురించి ఎందుకు డిస్కషన్? ఎలక్షన్స్ అయిపోయినాక మాట్లాడచ్చు కదా. ప్రతి ఇయర్ దాని విమోచన దినోత్సవం జరపమని అసెంబ్లీలో ఏదైనా పెట్టమనండి. అంతేగాని ఎలక్షన్ స్టంట్ లో గ్రేటర్ లో మెదక్ లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఈ విమోచన దినోత్సవము కేసీఆర్ ను విమర్శించే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మరి ఆయన కూడా ముందుకెందుకు రాలేదు అప్పట్లో? సత్యనారాయణ గారు చాలా మంచి వ్యాలిడ్ క్వశ్చన్ అండి. వాస్తవానికి మేము అసెంబ్లీలో కూడా పోలవరం విషయంలో పూర్తి సహకరించాం వారికి, ప్రభుత్వానికి. దాంతోపాటు నిజంగా విద్యుత్ సంబంధించిన దాని గురించి గతం నుంచి కూడా వారు ఏమన్నారు, ఖచ్చితంగా అఖిల పక్షాన్ని మొత్తం కూడా నేను కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాను, ఢిల్లీకి వెళ్దామని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు మాకు మాటిచ్చి, మరి అసలు ఏ సందర్భంలో మనకి అఖిల పక్షం పెట్టిప్పుడు ఏ విషయంలో మనం కలెక్టివ్గా వెళ్దాం, ముందుకు వెళ్దామని చెప్పి మాటిచ్చినట్టు ముఖ్యమంత్రి మొట్టమొదటి సభలో మరి మాటి కట్టుబడలేరు. అయినా సరే మేము ఒక పాజిటివ్గా ఒక నిర్మాణాత్మక పాత్ర మేము అపోజిషన్ పోషించాలని చెప్పేసి కూడా డెఫినెట్గా ఈ విషయంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడినప్పుడు కూడా మాకు హోదా లేదండి ఇప్పుడు మేము కూడా. అయినా సరే తెలంగాణలో విద్యుత్ సమస్య ఉందని పరిష్కరించాలని చెప్పించాం. బీజేపీ వారు కూడా చాలా ప్రెజరైజ్ చేసి వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా మీ ముఖ్యమంత్రి వస్తలేడయ్యా మేము ఏం చేయాలని చెప్పేసి ఉత్తరాలు పడేస్తున్నాడు అక్కడంతే. ఆ ప్రస్తావన వచ్చినాక ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి ఢిల్లీ పోవడానికి కారణమే మేము ఇప్పుడు. కాబట్టి సత్యనారాయణ గారు వ్యాలిడ్ పాయింట్ సత్యనారాయణ చెప్పారు. ఖచ్చితంగా మేము బాధ్యతయుతంగా నిర్మాణాత్మకమైన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్ గా తెలంగాణలో అన్ని విధాల ముందుకు వెళ్ళాలి. 29 రాష్ట్రంగా ఏర్పడ్డాము, ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం కూడా ఆ రకంగా చొరవ తీసుకుని ముందుకు వస్తే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం. మాటికి విమర్శ చేస్తున్నది ఏంటంటే కేంద్రం చుట్టూ తిరగమని చెప్పేసి. ఈరోజు వెంకయ్యనాయుడు గారు ఏమంటుండ్రు, తెలంగాణ ప్రభుత్వం వస్తలేదంటే. వెంకయ్యనాయుడు గారు దేశానికి ఆయన ఈరోజు మంత్రిగా ఉన్నారు, ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినట్టుగా ఆయన మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారేమో 2 ప్రాంతాలలో పాలన నాది ఉండాలి, వచ్చే ఎన్నికల్లో మేము ప్రభుత్వంలోకి వస్తామని మాట్లాడతారు. బయటికి రావాలి ఎమ్మెల్యే గారు, బాలాజీ గారు నేను చెప్తున్నాను ప్లీజ్ మీరు అట్లా అనుకోదు, ఇంకా కూడా అలా అనకండి మీరు. మనము నిజంగా ఒక మాట్లాడుతాను గుండె మీద చేసుకొని చెప్పు ముఖ్యమంత్రి మొట్టమొదటికి వెళ్ళి మన పీయూష్ గోయల్ గారిని విద్యుత్ సమస్య ఉంది మీరు ఖచ్చితంగా పరిష్కరించాలని ఎందుకు కోరలేదు? మనందరూ మీరు కూడా అసెంబ్లీలో ఉన్నారు, మిమ్మల్ని అందరూ కూడా అన్ని ప్రతిపక్షాలు అన్ని పార్టీలను కలుపుకొని తీసుకెళ్తాను. పోలవరం విషయమే కానివ్వండి, విద్యుత్ సమస్య కానివ్వండి, ప్రతిపక్షాల బాధంతా ప్రతిరోజు ప్రభుత్వంలో ఉన్నట్టుగా మమ్మల్ని ట్రీట్ చేయాలనేది భావనలో వాళ్ళు ఉన్నారు. నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు నిర్మాణాత్మక సలహాలు లేకుండా ప్రభుత్వానికి సహకరిస్తాము. రాజ్యాంగంలో క్లియర్ ఉంది, అపోజిషన్ పార్టీకి అధికారం లేకున్నా సరే అపోజిషన్ లీడర్ కి క్యాబినెట్ హోదా ఇస్తారు, ఖచ్చితంగా భాగస్వామ్యం చేసుకోలేం. అధికార పార్టీలే కాదు ప్రజలు కూడా మనం భాగస్వామ్యం చేసుకుని ముందుకు చేస్తామండి. ఇప్పుడు నమ్మకం అడిగితే చేస్తాం, ఖచ్చితంగా అపోజిషన్ వాళ్ళని బాగానే చూసుకుంటున్నారు. ప్రజలంతా ఈ రాష్ట్రంలో ప్రజలంతా చూస్తున్నారు. మేము బాధ్యత గల పెద్ద పార్టీగా ప్రజల తరఫున మేము ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యలు మీరు ఏ విధంగా అయితే చెప్పారో
మీరు ఏ విధంగా ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చండి అని చెప్పి మేము నిలదీసేదానికి కూడా సమయం ఇవ్వడం లేదు. ఇవ్వడం లేదు, చూస్తున్నారు కదా ప్రతిరోజు అసెంబ్లీ వాయిదా వేయడం తప్ప జరిగేది ఏం లేదు. మేము అదే కోరుకుంటున్నాం. మీరు సోదరులు ఏ విధంగా చెప్తున్నారు, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మంచి సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు అది పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి. ఈ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టాల్లో ఉండాం, నష్టాల్లో ఉండాం, మేమందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు. కాబట్టి అభివృద్ధి చేయడానికి మా వంతు సలహాలు సూచనలు కూడా తీసుకోండి. మేము కూడా ప్రజల పక్షాన గెలిచి ప్రజల తరఫున వచ్చిన వాళ్ళము. ప్రజా సమస్యలు ఏముండే, ప్రజలు ఏం కోరుకుంటున్నారు చెప్పాలా, కాబట్టి మాకు కూడా సమయం ఇవ్వండి అని చెప్పి మేము చెప్తున్నాం. అది వారు బాధ్యతగా స్వీకరిస్తే చాలా సంతోషపడతాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొత్త ముఖ్యమంత్రి అని కాదైనా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. అంటే అక్కడ జరిగే పరిస్థితులు మనం ఒక్కసారి ఎమ్మెల్యే గారు కొంచెం అక్కడ మీ అంటే నేను ఇప్పుడు రాజకీయం చేయడం కాదు కానీ మా ఇక్కడ తెలంగాణలో మేము చేసేదానికి మీరు వైఎస్సీ చేసేదానికి చాలా తేడా ఉంది. గడవక ముందుకే 3 రోజులు ఇది నరకాసభ అని చెప్పి 3 రోజులు ఎవరైనా బంధిస్తారండి? ఎవరైనా నెల కాకముందుకి మీరే కష్టంలో ఉన్నాం, మనము ఇబ్బందులు ఉన్నాము, బడ్జెట్ మనకి అప్పటికి నా క్యాపిటల్ డిసైడ్ కాలేదు, అప్పటికి కూడా మనకి సరైన బడ్జెట్ లేదు. అలాంటి సమయంలో మీరు 3 రోజులు మీ నాయకుడు ఈ అనుభవం ఎక్స్పీరియన్స్ కౌంట్స్ అండి. ఎక్స్పీరియన్స్ కౌంట్స్ చేసుకుంటే మీరు తెలంగాణలో మీకు ఎంత తక్కువ సీట్లు వచ్చాయి, ఆంధ్రాలో కొత్త పార్టీ పెట్టిన దాదాపు 50 సీట్లు వచ్చాయి. అది అనుభవంతో వచ్చిందా? అనుభవంతో వచ్చిందా? ఈ రోజు మేము రాష్ట్రంలో 67 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు రాష్ట్ర ప్రజలంటే అనుభవం చూసి గెలిపించారా? మీకు ఎంత మంది గెలిపించారు తెలంగాణలో మీ పార్టీని? పరిస్థితులు వేరండి, అక్కడ పరిస్థితులు అదే చెప్తున్నాం. రైట్, ఓవైపు విరాళాలు వసూలు చేస్తూ మరోవైపు ప్రజాప్రతినిధుల జీతాలు పెంచడం సరికాదన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 95% మంది అవునని, 5% మంది కాదని. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.